మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి మోసం చేసి మూటలు తీసుకుని వెళ్లిన వారికి మళ్లీ ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. తనతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని మరో 4 ఎమ్మెల్యేలు ఆయన చేరికను స్వాగతించామని తేల్చి చెప్పారు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే చంపిన వ్యక్తి రాజకీయాల్లో ఉండడం సరికాదని ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ లో చేరితే ఎమ్మెల్యే పదవి కోసం తనను కూడా చంపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారి కోసం తాను జెడ్ కేటగిరీ అడగాలన్నా అని అనిరుద్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేటటువంటి సమాచారంతో ఆయన ఎర్రశేఖర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆ సర్పంచ్ పదవి కోసం తమ్ముణ్ణి చంపినటువంటి చరిత్ర ఎర్రశేఖర్ది అంటూ ఆయన ఇవాళ మీడియాతోటి మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కూడా బీసీ ఈక్వేషన్ లో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేటటువంటి వార్తలు జిల్లాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ ఆయన చేరిక పైన స్పందించినటువంటి క్రమంలో మాజీ ఎమ్మెల్యేపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో మూటలు తీసుకొని పార్టీ మారినటువంటి వారికి మళ్ళీ ఎంట్రీ లేదు. గతంలో సొంత తమ్ముడిని సర్పంచ్ పదవి కోసం చంపినటువంటి చరిత్ర ఎర్రశేఖర్ది. ఆయనను మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలోకి రానిచ్చేది లేదు. మిగతా ఎమ్మెల్యేలు అందరం కలిసి కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి రానివ్వమంటూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడారు. అయితే గతంలో కూడా ఆయన టీడీపీలో పనిచేశారు మా ఎర్రశేఖర్. ఆ సందర్భంలో సీఎం రేవంత్ తోటి ఆయనకు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఈ ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటు పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నటువంటి నేపథ్యంలో ఎర్రశేఖర్ ని మళ్ళీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి అనిరుద్ రెడ్డికి చెక్ పెట్టేటటువంటి దిశగా కూడా సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీన్నే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన చేరికను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదంటూ తేల్చి చెప్పారు. ఎర్రశేఖర్ ని పార్టీలోకి జాయిన్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో ఆయనను అక్కడి నుంచి పోటీ చేసేటటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఎర్రశేఖర్ చేరికపై మీడియాలో కూడా విస్తృతంగా కథనాలు రావడంతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రత్యూష. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.